ఏంది పిల్ల ఫోన్ ఎత్తనది? ఇంకెవరినైనా పట్టేసిందా? ఫోన్ చేద్దాం. ఎత్తు ఎత్తు ఎత్తుమా. హలో, ఏం ఫోన్ ఎత్తలేదు? నిద్రపోతున్నాను రా. నిద్రపోతున్నావా? చెప్పాలి కదా నిద్రపోతున్నాననే. నిద్రపోతా ఉంటే నీకెట్టా చెప్పని మాట్లాడుతుందా? చెప్పాలా? ఫోన్ ఎత్తి నిద్రపోతున్నాను చెప్పేసి పడుకోవాలా? ఫోన్ సైలెంట్ లో ఉనిందిరా. నేను ఈ టైంకి ఫోన్ చేస్తాను నేను తెలుసు కూడా ఎందుకు సైలెంట్ లో పెట్టినావా? అప్పుడే బోర్ కొట్టాను నేనా? ఏంద్రండి ఇదా? నిద్రకుండా ఫోన్ పెట్టా. ఏమే 5 నిమిషాలు కూడా మాట్లాడలేవా? సరే మాట్లాడతా చెప్పు. బాగున్నావా? బాగున్నాను. తిన్నావా? తిన్నాను. సరే ముట్ట. ఇది నాటకాలు చేస్తున్నది, నువ్వు పట్టేస్తున్నది తెలిసిపోయింది నాకు. ఇంటికా సార్, ఇప్పుడు వచ్చిన తుఫాను మీద మీ స్పందన ఏంటి సార్? బతకతామో లేదో భయం వచ్చేసింది నా. గాలి వాన కరెంట్ లేదు, మళ్ళీ ఎవరితో చాటింగ్ కూడా చేయలేకపోయినా. మీ స్పందన ఏంటి సార్? లేక లేక మా లవరు ఇంటికి రమ్మనింది. అటు అడుగు బయట పెట్టినా లేదు. కొమ్మ ఇరిగి తలకాయ మీద పడింది. ఒకే గాలి లవర్ పొచ్చిపోయింది. ప్రాణం ఉంటే చాలని లోపలికి వచ్చేసిన. ఇద్దరు లవర్లను విడదీసేసింది తుఫానా. తుఫాన్ వచ్చే ముందు ముందు జాగ్రత్త చర్యగా ఏం చేయాలి? టీవీ ఆన్ చేయాలి. బయట ఏదైనా చెట్లు ఇరిగిపోయే మారుగుంటే ముందే కత్తుతున్నారు కింద చేయాలి. ఏమే లవర్ దగ్గర పోయేటప్పుడు ఇరిగి తలకాయ మీద పడతాయని. ఇదే లాస్ట్ ప్రశ్న, జాగ్రత్తగా సమాధానం చెప్పండి. తుఫాను ఎందుకు వస్తుంది? చెట్లు ఇచ్చేసేదానికి. చెట్లు కదరా, ముందు మీ నడివించేయాలా? ఆడాడు జనాలు తిండి కూడా దొరకడం బాధపడతా ఉంటే చాటింగ్ చేయమలేదు, లవర్న కలవడం ఈ తుఫాన్లు మీరు కొట్టుకోవడం పర్లేదు కదరా. ఏలూరు మచ్చ నాకు పరిచయం చేయలేదా? ఓడు మా పక్కింటోడు గాని. ఎవరు మురస్తున్నావా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. పక్కింటోడికి ఎదురు రెస్పెక్ట్ ఇచ్చేదియా? ఏ అందరం నువ్వు కొట్టేదియా? ఓడి తరపున నేను క్షమాపణ చెప్తాను సార్, మీరు లోపలికి వెళ్ళండి సార్. ఏంది మా పక్కింటోడు కూడా విలువిస్తున్నావా? పక్కింటి వాళ్ళ గొప్పతనం గురించి నీకు తెలియదు మచ్చా. ఏందా గొప్పతనము? కూర్చో చెప్తా. ఇప్పుడు మీ ఇంట్లో దొంగలు పడతారు. దొంగలు నడిస్తే ఫస్ట్ వచ్చింది ఓలే. పెళ్లి చూపులకు పోతే నచ్చడం లేదు, మళ్ళీ ఫోన్ చేసి చెప్తా ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇంట్రాగేషన్ చేసేది పక్కింటి వాళ్ళ దగ్గరే. ఓళ్ళుగానే నీ గురించి నెగిటివ్ చెప్పినారా అంతే, ఇక నీ జీవితాంతం పెళ్ళే లే. పెళ్ళి అయిన తర్వాత నీ భార్య నేను సావ కొడతా ఉంటే ముగ్గురు నేందమ్మా కొట్టేదే అని నీకు సపోర్ట్ చేయాల్సింది ఓళ్ళే. అంతెందుకు, నీ పిల్లం కూర బాగా చేయలేదనుకో, పులిసిపోయిన పుల్లకూర అయినా పోయాల్సిందే పక్కింటోళ్ళే. పక్కనే ఉంటాం కదని పక్కింటి వాళ్ళని తక్కువ చేసి చూడబాకండి. మీరు కూడా మీ పక్కింటోళ్ళతో స్నేహంగా ఉండండి. అట్నే మీ పక్కింటోళ్ళు మీదే ఏ విధంగా ఉంటున్నారనే దాన్ని కామెంట్ చేయండి. కైలో పని చేద్దురా రందులుకొని వస్తే దాంకొని దొంగ మరి జరుగుతావు. శాస్త్రి గారు, మా అమ్మాయికి తెలంగాణ సంబంధాలు మాత్రమే చూడండి. నేను ముందే మీ అమ్మాయి కిలిక్కి చెప్పినట్టుగా కిలిక్కి చెప్పినాను. ఏమన్నా? ఇంత అందం మన రాష్ట్రం కాదని పక్క రాష్ట్రం పాలవకూడదని. అది కూడా నిజమే అనుకోండి. మీరు ఎన్నైనా చెప్పండి, మా అమ్మాయికి తెలంగాణ సంబంధం మాత్రమే చూడండి. అసలు మీరు ఎందుకో తెలంగాణ సంబంధం మాత్రమే కావాలనుకుంటున్నారో? మీకు తెలియదు శాస్త్రి గారు, తరతరాలుగా మా తాత ముత్తాతలు చేసి వచ్చిన బిజినెస్ ని మా కూతురు డెవలప్ చేసే అవకాశం వచ్చింది. బస్సులో సమోసాలు అమ్మేది. ఆంధ్రాలో అనుకో బస్సులో మాత్రం అమ్ముకోవాలా, అటు బస్సు కదిలిందనుకో దిగేయాలా. అదే తెలంగాణలో అనుకో లేడీస్కి ఫ్రీ కాబట్టి పాత కూడా అమ్ముకోవచ్చు.